అదిగో కవర్లో టీచర్ పెట్టు అదే ఎండిపోతుంది ఇప్పుడే. ఇదిగో అల్లం ఫ్రెండ్స్ చాలంటే ఇంకేం వద్దు. ఇంకా పుదీనా కూడా తీసే తింటావయ్యకో. అల్లం కూడా తీయంటున్నాం, ఇవి కూడా తీసి విడిగా పెట్టుకోమంటున్నాం. తీసుకెళ్తాం నేను ఇట్లనే తీసుకెళ్తాను. వంట కూడా చేసుకోవాలి దీని మీద. వంటగా చేసుకుంటావా? చేసుకో. నీళ్ళు తీసేసాక చేసుకుంటాను. ఆ పుదీనా మాత్రం మీరు పెట్టకు. ఆ పుదీనా వాసన తిట్టాలి మా ఇద్దరికి. ఇలా బల్ల దుడ్డి, ఆ గరిట్లు, పెరుగు అన్నీ పెట్టాయి. దాని మీద అంత సాల్ట్ వేసేస్తావా? దాని మీద కొద్దిగా సాల్ట్ పొయ్యి మీద వేస్తావా? చూస్తాను మరి చూడండి ఫ్రెండ్స్, అమ్మ వంట చేస్తుంది. తెలిసిన తర్వాతే వంట చేస్తుంది. పొయ్యి ముట్టించేసి నీళ్ళు పోసేసాయి. నీళ్ళు కాదు, ఇగో ఆ నీళ్ళతో కూడా ఒకసారి కడిగి పెట్టినా. ఇగో జిడ్డుగా ఉంది, ఇంకా జిడ్డుగా ఉందో అది. చూడండి ఫ్రెండ్స్, అమ్మ వంట చేస్తుంది. వంకాయ కూర వండుతుంది. వెలిగి నీళ్ళలో వచ్చింది అంతేగాని నేను దాన్ని ఏం చేయలేదు. అవునవును, ఇది కూడా లోపలికి పెట్టే నువ్వు పెట్టగలిగితే నువ్వు పెట్టు. అయితే పెట్టకుండా పెట్టేసి అది కూడా తీయండి. అది కూడా తీసి పైన పెట్టండి. ఆ ఇడ్లీలు కూడా సరే అండి, ఎప్పుడైనా పెట్టు. అలాగే అండి, అలాగే. ఎందుకంటే బాగా బరువుగా కూడా ఉంది. నిండు సిలిండర్ ఇంతేనా? అన్ని మిరపకాయలే ఒక్క చాలు. ఇవన్నీ ఇవేనా? పాతలు లేవా? మామూలు లేవు. అన్నీ ఇవేనా? చాలా కారం అవుతుంది. చాలా వేస్తే చాలా గ్రైండర్లో సరిపోదు. ఇంత కూరకు గ్రైండర్ పాడైపోవడం కాదు, కూరకు సరిపోదు. ఒకటి వేయాలి. వద్దమ్మా, కారం పడుతుంది. తెలియదు, చాలా కారం పడుతుంది. నీకు తెలియదు. పక్కన అల్లం కూడా ఉంటుంది కదా, అల్లం కూడా చాలా కారంగా ఉంటుంది. నూనె పెట్టు, నూనె పోయి పొయ్యి మీద పోసేదాకా ఆగాలి కదా. మిక్సీ వేస్తా, చైన్ వస్తుంది నీకు. వద్దుగానమ్మా, ఇది చేసిన తర్వాత పెద్దగానా మిక్సీ కొద్ది తక్కువ. కొత్తిమీర కూడా వేసిన బియ్యాలు బాగుంటుంది. కొద్దిగా అంతే, కొంచెమేగా. వద్దు అంత కూడా వద్దు. అందుకే చెప్పిన ఊరికే వాసనకి వెయ్యి అంతే. చాలు చాలు చాలు, ఇంకా వెయ్యకు. ఆయన తినకపోతే పడేస్తారు. తినగలం మనకి అంతే. కూడా తీసేసాయి, తాడు కూడా తీసేసి అవి కోసేస్తే అప్పుడు అలా పెట్టుకోవచ్చు. మీరు మరిగినాయి కదా కోసేసి చాలు నానాలి కదా. నేను ఇప్పుడు అడిగేమో నేను పొద్దున చెప్తే ఇవే పోసేసేదాన్ని. ఇంత పెద్ద కట్ట మళ్ళీ ఆ డికాషన్ ఇప్పుడు డికాషన్ ఎందుకు? వంట కానీ నీళ్ళు వెయ్యాలి. అయిన తర్వాత పోయి అమ్మా ఇది కూడా నూనె మూత పెట్టేదాము అవ్వదు. చాలా జిడ్డుగా ఉంది. ఇంత పట్టదమ్మా, అనవసరంగా నూనె కారుతుంది. ఎందుకు ఎంత పడుతుందో అంతే వేయాలి అంతే. ఇది ఒక్కటి నువ్వు తోమేసావు దాంతో జిడ్డుగా ఉంటుంది ఇద్దరు. అందుకే నేను అల్లం చూసానమ్మా. నిన్న చదువుకుంటే 2 ముక్కలు అల్లం ముక్కలు చూసాను నేను. అది ఏమైపోయాయి? వేసాను. లేకపోతే నేను ఎందుకు చెబుతాను? వేసాను.
ఆవిడ కాస్త స్వీట్ చేస్తున్నా అనుకో అది మామూలు మనసులో పడుతుందండి వచ్చేసిన ఈ విషయం అక్కడికి పోదు కానీ ఆవిడ మామూలు మనసులో పడితే కాస్త మాట అలాని కాదు అది వాసన రావా జాగ్రత్త. దాని మీద పెట్టా వాసన వస్తాయి బాబు అదే బాబు అక్కడదే సోలుగుతున్నావు కుర్చీదేనా కూర్చో కుర్చీ వేస్తే కూర్చో సోలుగుతున్నావు చూడమైతే అక్కడ పట్టుకుని ఉంటుంటారు దాంట్లో తింటాను పచ్చడి ఇదిగో పోతే ఇదిగో ఇది కూడా వేసి అంటే ఇది కూడా వేసి తోంది అమ్మా అడిగిన తర్వాత కూర లేకుండా ఉంటానండి మీరు అడిగిన తర్వాత కూర లేకుండా ఉంటాను ఇచ్చింది కదా అందుకే తీసుకొచ్చింది అందుకే రాముడు మొక్కుతుంది రాముడు నేను చెప్తాను నమ్మదు నేనేం నేను ఏం పెట్టద్దన్నారు కదా ఎందుకు పెట్టావు ఏం లేవు పాలు పాలు వాళ్ళేనా పెరుగు తీసేసావా పాలవి ఇంకా చెప్తున్నా నేను ఇవన్నీ ఎందుకని అవి పాలు మిక్సీ చేస్తాం వేద్దాం వేద్దాం ఇంకల్లో మా కారం కూడా ఉంటుంది దీనిలో కూడా కారం ఉంటుంది బాబోయ్ ఇదిగో ఇదిగో. ఇదిగో. ఇక్కడ పుదీనాలన్నీ వేసుకో మొక్కలు కారం పుడుతుంది ఇంట్లోనే కారం ఉంటుంది అట్టండి ఇంకా ఇది కూడానా మరి ఇవన్నీ వేసేసుకో ఉండు ఒక చాలు సహం చాలు పచ్చడి చేద్దాం ఏడు దంచాలి ఇది తిరుగుతుందా మిక్సీలో చేశాక పెడతానని చెప్పాను కదా మిక్సీలో తిరుగుతుందా ఇది అదే తిరుగుతుంది ఎందుకు తిరగదు రబ్బిత ఇంత కొంచెం తిరుగుతుందా తిరుగుతుందమ్మా నాకు తెలుసు కదా ఇవ్వు ఇలా పుదీనాలో పెట్టేసుకో ఆడ ఆడ తిప్పుతా ఇక్కడ ఇక్కడ పెట్టిన అక్కడ పెట్టావుగా ఇక్కడ పెట్టి నీకు పెట్టాను నాకేం అది కూర్చో ఇస్తా మాట్లాడతా హాయ్ ఫ్రెండ్స్ అమ్మ అయితే వంకాయ కూర ఉంటుంది చూపిస్తుంది ఈరోజు అయితే చూడండి బాయ్ మరి వంకాయ కూర పెట్టాను ఆ చెంచకాయలు వారికాయలు కూడా ఉన్నాయి కూరగాయలన్నీ తెచ్చుకున్నాం కూడా చేయాలి ఒకరోజు ఇలా చేసుకోకపోతే ఇంట్లో ఉన్నవాళ్ళని చేసుకోకపోతే ఎట్టమ్మా చెప్పు అది నేను చెప్పింది అంటే దానికి ఇంకేం కాదు ఇది ఇచ్చేసే వాళ్ళకి దాచిగారి వాళ్ళకి